ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఒంటరితనం ఒక్క ప్రాణం కాదు, ఒక్క ముగ్గురు ప్రాణాలు తీసింది అంటే ఇది నిజమేనా? నేను ఏ కేసు గురించి మాట్లాడుతున్నానో ఇప్పటికీ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. సో చర్లపల్లిలో ఒక తల్లి ఇద్దరు పిల్లలతో సహా సూసైడ్ చేసుకున్న కేసు గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఈ కేసులో లోతైన దర్యాప్తు కొనసాగుతుంది అండ్ రైల్వే పోలీసులు నోరు విప్పారు. సో ఈ కేసు గురించి వాళ్ళు ఏమన్నారు అనేది ఫస్ట్ విందాం. ఆ తర్వాత ఈ కేసులో ఏం జరిగింది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆమె కింద ఒక 15 మంది వర్క్ చేస్తున్నారు. ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక కంపెనీలో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తున్న విజయ ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అండ్ దర్యాప్తులో ఎలాంటి విషయాలు తెలియదు అండ్ ఇప్పటి వరకు ఎవరెవరిని పోలీసులు ప్రశ్నించారు, వాళ్ళ సమాధానాలు ఎలా ఉన్నాయి, సో అనేది మనకు తెలియాలంటే ఇక్కడ పోలీస్ అధికారి ఏం రివీల్ చేస్తున్నారు అనేది ఒకసారి ఇందా మనం రైల్వే డిఎస్పి మాట్లాడిన మాటలు ఒకసారి నేను మీకు వినిపిస్తాను. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? విషయంలో డిస్క్రీట్ ఎంక్వైరీస్లో స్పెసిఫిక్ కారణాలు సూసైడ్ చేసుకోవడానికి, పిల్లలతో పాటు చేయడానికి అది ఇంకా రాలేదండి. చేస్తున్నాం అది. ఇప్పుడు వాళ్ళ తల్లిని మాట్లాడినాం, వాళ్ళ బ్రదర్ని మాట్లాడినాం, వాళ్ళ రిలేషన్లో మాట్లాడినాం, వాళ్ళ హస్బెండ్లో కూడా మాట్లాడినాం. కానీ వాళ్ళు ఎలాంటి ఇష్యూ లేదు, అంటే ఫైనాన్షియల్లీ ప్రకారంగా, లేకుంటే ఇద్దరు సంబంధాల గురించి అంటే ఏదైనా డిస్ప్యూట్ ఉందా, ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, పిల్లలతో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివి అయితే ఇప్పటివరకు రాలేదు. ఒకటి ఇన్వెస్టిగేషన్లో ఒక ఆమె సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్లో కూడా సింపుల్గా ఆమె రాసింది, మా సావుకి మేమే కారణం, నేను నా పిల్లల్ని ఒంటరిగా వదిలేసిపోను, నేను వాళ్ళకు నాతో పాటు తీసుకుపోతున్నా అని రాసింది ఆమె. ఇప్పుడు ఆమె సెల్ ఫోన్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, అది లాక్ ఉంది. అది మేము సైబర్ క్రైమ్ని పంపినాం, అది డేటా రిట్రీవ్ చేస్తున్నాం. దాంట్లో మాకు ఈ లాస్ట్ కాల్ ఎవరితో మాట్లాడారు, ఎవరు కాల్ వచ్చింది, మెసేజెస్ ఏమున్నాయి, పాత మెసేజెస్ ఏమున్నాయి అన్నీ చెక్ చేసిన తర్వాతనే ఇది సూసైడ్ని కారణం ఏమున్నాయి వాళ్ళు. సో అదనమాట. అయితే సూసైడ్ నోట్లో ఆమె ఏం రాసింది, ఆమె కార్ పార్క్ చేసిన డాష్ బోర్డ్లో దొరికిన సూసైడ్ నోట్ అని కూడా చెప్పలేం, జస్ట్ కార్ పార్కింగ్ ఉంటుంది కదా, దాని వెనకాల తను రాసిందనమాట. ఆయన ఒక టీమ్ లీడ్గా ఉండే ఒక వ్యక్తి సూసైడ్కి కారణం ఏమై ఉండొచ్చు అంటే అసలుకి జస్ట్ ఆమె డిప్రెషన్ కావచ్చు, కేవలం ఒక ఒంటరితనం మాత్రమే ఆమెని చనిపోయేటట్లు చేసింది అండ్ సూసైడ్ వైపు ఆమెని నెట్టేసింది అని వస్తున్న వార్తల్లో నిజమెంత అనేదానికి రైల్వే పోలీసులు చెప్తుంది ఏంటంటే కేవలం ఒక ఒంటరితనంతో తను సూసైడ్ చేసుకుంది అని మాత్రం మేము అనుకోలేము. తన చావుకి ఒక లోతైన కారణం ఉండొచ్చు, అందుకని తను సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అండ్ దాంతోపాటు రైల్వే పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎవరైనా ఒకరు సూసైడ్ చేసుకోవాలి అని అంటే మనం నిజంగానే ఒక ఒంటరితనం అని అనుకోవచ్చు. కాకపోతే పిల్లలతో ఆమె చనిపోయే రోజు ముందుగా గట్కేసరికి వెళ్ళడం, అక్కడ నుంచి అబ్బాయిని తీసుకెళ్ళడం అండ్ ఆ తర్వాత పటాన్ చెరుకు వెళ్ళడం, అక్కడ నుంచి అమ్మాయిని తీసుకెళ్ళడం. సో ముగ్గురు చర్లపల్లి స్టేషన్కి రావడం, రైల్వే స్టేషన్కి అక్కడ కాసేపు గడపడం, ప్లాట్ఫామ్ పైన తిరగడం, ఆ తర్వాత వాళ్ళు చనిపోవాలని నిర్ణయించుకొని ట్రాక్ వైపు వెళ్ళడం అండ్ ట్రాక్ వైపు వెళ్తున్నది గమనించిన కూడా సిబ్బంది వాళ్ళని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా ఒకరి చెయ్యి ఒకరు వదలకుండా ముగ్గురు రైలుకి ఎదురెళ్ళడం. సో ఇదంతా సీన్ చూస్తుంటే ఒక ఒంటరితనం ఆ మహిళని ఇబ్బంది పెట్టింది అని మాత్రం నేను అనుకోవట్లే. సో ఏదో ఒక డీప్ రీజన్ ఉంది, అది పిల్లల్ని కూడా చావు వైపు మరలించింది. ఎందుకంటే అమ్మ పదండి మనం చనిపోదాం అని పిల్లల్ని పిక్ చేసుకొని ఒక మాట చెప్తే సరే అమ్మ మేము మీతోటి కూడా చనిపోతాం, మేము కూడా చావుకి నీతో పాటు సిద్ధం అని చెప్పే పిల్లల ఏజ్ చిన్న పిల్లలు ఏం కాదు, వాళ్ళు పెద్ద పిల్లలే. సో ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నారు అని అంటే ఆ పిల్లలకి మినిమం నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఆ పిల్లలు కూడా చావడానికి సిద్ధమయ్యారు తల్లితో పాటు అని అంటే ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్, ఏదో ఒక స్ట్రాంగ్ బాధ ఆ ఫ్యామిలీని వెంబడిస్తూ ఉంది. సో ఆ డిప్రెషన్లోకి వెళ్ళి ఆ డిస్కషన్ జరిగిన తర్వాతే పిల్లలు కూడా తల్లి నిర్ణయానికి ఓకే అని ఉండొచ్చు అనేది పోలీసులు లేవనెత్తుతున్నారు. కానీ ఇక్కడ పోలీసులకు అర్థం కాని అంతు చిక్కని ట్విస్ట్ ఏంటంటే
పిల్లల నాన్నతో అంటే విజయశాంతి రెడ్డి భర్తతో మాట్లాడినప్పుడు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేవని చెప్పడం అండ్ ఆయన ఫ్యామిలీకి దూరంగా దుబాయ్లో ఉండి పనిచేసుకోవడం అండ్ ఇక్కడ విజయ సంబంధించిన కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఒక టీమ్ లీడ్గా ఉండడం, ఆమె కింద ఒక 15 మంది పనిచేస్తూ ఉండడం అండ్ పిల్లలతో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే 2 పిల్లలు కూడా హాస్టల్లో ఉండడం. మరి ఎక్కడ ఆమెకు ఒంటరితనం వచ్చింది అండ్ ఎక్కడ ఆమె ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయంటే ఇంకొక కొత్తగా వెలుగులోకి వస్తుంది ఏంటి అంటే, సో పిల్లలు దూరంగా ఉండడం, భర్త దూరంగా ఉండడంతో ఆమె ఒక కుక్క పిల్లని పెంచుకోవడం అండ్ ఈ మధ్య కాలంలో అది చనిపోవడం జరిగింది. సో దాంతో ఉండే ఒక అటాచ్మెంటే తనని చావు వరకు తీసుకెళ్ళి ఉండొచ్చు అని. కానీ ఒక కుక్క పిల్ల కోసం చనిపోతే విజయ చనిపోతుండొచ్చు, కానీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చనిపోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అనే కోణంలోనే ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అయితే పోలీసుల కిందక నేను అంతుచిక్కనిగా ఉంది ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా నెగిటివిటీ కనిపించట్లేదు. అంటే ఇన్ కేస్ విజయకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ నాన్న అన్ననితో పోలీసులు మాట్లాడినప్పుడు వాళ్ళ హస్బెండ్తో ఇష్యూస్ ఉన్నాయని కావచ్చు, లేదంటే పిల్లలతో ఇష్యూస్ ఉన్నాయని కావచ్చు, ఎక్కడ ఒక మాట కూడా వినిపించట్లేదు. వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో చెప్తుంది ఏంటంటే వాళ్ళు ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అండ్ వాళ్ళకి సంబంధించిన గొడవలు కూడా లేవు అని. అండ్ వాళ్ళ భర్తని ఇంట్రాగేట్ చేసినప్పుడు పోలీసులు ఏకంగా విజయ్ అని ఒక దేవతతో పోలుస్తున్నారు. ఒక కంప్లీట్ ఫ్యామిలీని ఆమె ముందుండి లీడ్ చేస్తుంది, ఒక సక్సెస్ ఫ్యామిలీగా మేము ఉండడానికి కారణం అని చెప్తున్నాడు వాళ్ళ భర్త. అండ్ సైమల్టేనియస్గా కంపెనీకి వెళ్ళి మాట్లాడినప్పుడు ఒక గుడ్ బాస్ అంటూ కూడా అక్కడ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి సాఫ్ట్వేర్ కంపెనీలో విజయ్ గురించి ప్రశ్నించిన సందర్భంలో పోలీసులకు ఎదురవుతుంది. సో ప్రతి చోట పాజిటివిటీ ఉన్నప్పుడు అండ్ ప్రతి చోట విజయ్ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, పిల్లల గురించి పాజిటివిటీ ఉన్న చోట ఎందుకు విజయ సూసైడ్ చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంది అనేదే ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్గా మారింది. సో ఆ ట్విస్ట్కి ఆ ఉండే సీక్రెట్కి ఓపెన్ అవ్వాలి అంటే తను యూజ్ చేసిన ల్యాప్టాప్ ఓపెన్ అవ్వాలి, లేదు అంటే ఆఖరిగా తను మాట్లాడిన కాల్ ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది అని తెలియాలి. సో అప్పుడు తప్ప విజయకు సంబంధించిన సూసైడ్ గురించి బయటపడే అవకాశం లేదు. సో ఈ దిశగా ఆలోచిస్తున్న సందర్భంలో సరే చనిపోయే ముందు తను కార్ డాష్ బోర్డ్లో కార్ పార్కింగ్ వెనక రాసిన రాత ప్రతి ఒక్కరి కళ్ళ వెంబటే నీళ్ళు కారేటట్టు చేస్తుంది. ప్రత్యేకంగా విజయ కుటుంబ సభ్యులు కావచ్చు, విజయ భర్త ఇవాళ వాటిని తెలుసుకుంటున్నారు అండ్ దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పోలీసు కలెక్ట్ చేశారు. సో చనిపోతున్న విజయ వాళ్ళ భర్తతో పాటు వాళ్ళ అమ్మతో ఎంత అటాచ్డ్గా ఉంది అనేది అర్థమవుతుంది. అందుకనే ఆ తల్లి ఇంకా కూడా విజయ తల్లి అయినప్పటికీ తన బిడ్డ పోయింది, పిల్లలు మనవడాళ్ళు పోయారు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది విజయ అమ్మ. అమ్మ ఐఎమ్ సారీ, నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు, చాలా ట్రై చేశా అయినా నా వల్ల కావడం లేదు. సో లైఫ్ లీడ్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డా కానీ నా వల్ల అవ్వట్లేదు అని చెప్పడం. అంటే కేవలం పిల్లలు భర్త దూరం ఉండడం, కేవలం ఒక ఒంటరితనంలో ఉండి వర్క్ ప్రెషర్తో డిప్రెషన్కి వెళ్ళి చనిపోవాలని నిర్ణయం తీసుకుందా, లైఫ్ బోర్ కొట్టడానికి కారణం ఏంటి? పోనీ తను చనిపోతే నిజంగానే ఇవన్నీ కూడా ఇవాళ పోలీసులు ఒక 1 లైన్లో చెప్పేవాళ్ళేమో, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి సో అని ఒంటరితనం, డిప్రెషన్, వర్క్ ప్రెషర్ వల్ల అండ్ పిల్లలు దూరంగా ఉంటున్నారు కాబట్టి ఒక ఎలోన్నెస్ వల్లనే ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది అని పోలీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేసేవాళ్ళేమో, సైకియాట్రిస్టులు కూడా ఇదే చెప్పేవాళ్ళేమో. కానీ తన పిల్లలతో తను చేసుకున్న సూసైడ్ అండ్ దాంతోపాటు పిల్లల గురించి రాయటం, నా పిల్లల్ని వదిలి నేను పోలేను, అందుకే వాళ్ళను కూడా తీసుకొని పోతున్నా. సో వదిలి ఉండలేనంత ప్రేమ చావులో కూడా పిల్లలతో కలిసి చావాలని ఆమె తీసుకున్న నిర్ణయం, పిల్లలు దానికి కూడా ఒప్పుకోవడం. ఎందుకంటే ఒక ఇంటర్ తర్వాత ఒక టీనేజ్ పిల్లలకి అంటే ఎంతో కొంత మెచ్యూరిటీ ఉంటుంది. సో వాళ్ళకు కూడా లైఫ్ పైన కొన్ని గోల్స్, ఆశలు అండ్ ఏదో సాధించాలని ఒక తపన ఉంటుంది. సో అట్లాంటివన్నీ వదిలేసి కేవలం అమ్మ చెప్పిందని మాత్రమే తలాడించుకొని వెళ్ళేంత మూర్ఖులు కాదు, లేదు తెలియని పిల్లలు కాదు.